అంతకంటే ఎక్కువ టెంపరేచర్ని 1 డిగ్రీ పెంచుకున్నా సరే మనం పెంచుకునే ప్రతి ఒక్క డిగ్రీకి 6% కరెంట్ బిల్ ఎక్స్ట్రాగా సేవ్ అవుతుంది. హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఏసీ వాడేటప్పుడు కొన్ని చిన్న ట్రిక్స్ టెక్నిక్స్ పాటించడం వల్ల కరెంటు బిల్లు సగం కంటే తక్కువ వస్తుంది. ఏసీ విషయంలో చాలామందికి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ అన్నిటికీ మన సబ్స్క్రైబర్స్కి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వాటిలో అన్నిటికంటే ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటంటే ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అని. అలాగే ఏసీ కరెంటు బిల్ తగ్గాలంటే ఏం చేయాలి, ఏసీ కూలింగ్ ఎందుకు తగ్గుతుంది, గ్యాస్ ఎప్పుడు నింపాలి, సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి. జనరల్గా మనమందరం ఫ్యాన్కి ఎక్కువ అలవాటు పడిపోయి ఉంటాం. రెగ్యులర్గా ఏసీ వాడేవాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఫ్యాన్కి అలవాటు పడి ఉంటారు. ఫ్యాన్ ఆన్ చేయగానే గాలి మన శరీరానికి తగిలి ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుంది. కానీ ఏసీ ఆన్ చేసిన వెంటనే మనకు ఆ ఫీలింగ్ ఉండదు. రూమ్ కూల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి రూమ్ వెంటనే కూల్ అవ్వడానికి టెంపరేచర్ బాగా తగ్గించి పెట్టుకుంటుంటారు చాలామంది. టెంపరేచర్ మరీ తక్కువ పెట్టుకోకుండా ఒక 25-26 దగ్గర సెట్ చేసుకుంటే కంప్రెసర్ బాగా తక్కువ టైం రన్ అవ్వడం వల్ల కరెంటు బిల్ చాలా సేవ్ అవుతుంది. అలాగే కూలింగ్ కూడా బాగానే ఉంటుంది. మనకి ఈ కూలింగ్ సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు ఏసీ టెంపరేచర్ని అలాగే 26 దగ్గరే ఉంచేసి ఫ్యాన్ని కూడా ఆన్ చేసుకుని ఫ్యాన్ స్పీడ్ని మీడియం స్పీడ్లో కానీ లో స్పీడ్లో కానీ సెట్ చేసుకోండి. ఏసీ నుంచి వచ్చే ఆ చల్లటి గాలి ఫ్యాన్ వల్ల మన శరీరానికి తగులుతూ ఉంటుంది కాబట్టి మనకు ఆ కూలింగ్ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. ఏసీ టెంపరేచర్ బాగా తగ్గించి పెట్టుకుంటే కంప్రెసర్ ఎక్కువసేపు రన్ అవ్వడం వల్ల వచ్చే కరెంటు బిల్లు కంటే ఈ ఫ్యాన్ వేసుకోవడం వల్ల వచ్చే కరెంటు బిల్లు బాగా తక్కువ ఉంటుంది. మనం ఏసీ వాడేటప్పుడు టెంపరేచర్ ఎంత తక్కువ పెట్టుకున్నా సరే మనం ఏసీ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేసిన ప్రతిసారి 24 డిగ్రీల దగ్గరే ఏసీ ఆన్ అవ్వాలని 2020 సంవత్సరంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ప్రభుత్వ సంస్థ ఏసీ కంపెనీలన్నిటికీ రూల్స్ పాస్ చేసింది. అందువల్ల 2020 తర్వాత తయారైన ఏసీలన్నీ 24 డిగ్రీల దగ్గరే ఆన్ అవుతాయి. మనం అంతకంటే ఎక్కువ టెంపరేచర్ని 1 డిగ్రీ పెంచుకున్నా సరే మనం పెంచుకునే ప్రతి ఒక్క డిగ్రీకి 6% కరెంటు బిల్లు ఎక్స్ట్రాగా సేవ్ అవుతుంది. మనం పెంచుకునే ప్రతి ఒక్క డిగ్రీకి 6% కరెంటు బిల్ సేవ్ చేసిన విషయం చెప్తుంది నేను కాదు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSEకి చెందిన సీనియర్ సైంటిస్ట్ అయిన మిస్టర్ అవికల్ సోమవంచి స్వయంగా చెప్పారు. ఏసీలో గ్యాస్ ఎప్పుడు నింపాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. ఫస్ట్ మనకు ఏసీ కూలింగ్ రాదు. అప్పుడు మనం ఫస్ట్ ఫిల్టర్స్ చెక్ చేసుకుంటాం. ఫిల్టర్స్ బ్లాక్ అయినాయో లేదో చెక్ చేసుకుని ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లోవర్ మోటార్ తిరుగుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. బ్లోవర్ మోటార్ పనిచేస్తుంటే కంప్రెసర్ చెక్ చేసుకుంటాం. కంప్రెసర్ ఆన్ అయ్యి కూలింగ్ తీసుకోవట్లేదంటే కంప్రెసర్లో ప్రాబ్లం ఉందని అర్థం. కంప్రెసర్ కూడా బాగా పనిచేస్తున్నప్పటికీ కూలింగ్ రావట్లేదంటే గ్యాస్ అయిపోయిందని అర్థం. అలాగే ఏసీ సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి, సర్వీసింగ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? జనరల్గా ఏసీని ఎక్కువ వాడేవాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి 2 సార్లు సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వాడేవాళ్ళు అయితే సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా చలికాలం అయిపోగానే సమ్మర్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు ఏసీని మనం ఫస్ట్ టైం ఆన్ చేసే ముందే సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మనం కూడా కొన్ని ప్రిలిమినరీ సర్వీసెస్ చేసుకోవచ్చు. దీనికోసం ఏసీ సర్వీస్ మెకానిక్ అయితే అవసరం లేదు. ఏసీ ఫిల్టర్ని రిమూవ్ చేసి దాన్ని బ్రష్తో కానీ లేదా వాటర్ స్ప్రేయర్తో తక్కువ ఫోర్స్తో స్ప్రే చేసి క్లీన్ చేసి దాన్ని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరనిచ్చి తిరిగి దాని ప్లేస్లో దాన్ని పెట్టేయచ్చు. అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ సర్వీసింగ్ చేసుకోవడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ బాగా వచ్చి కూలింగ్ కూడా బాగా వస్తుంది. ఏసీ సర్వీసింగ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆన్ చేసుకోవద్దు. వాటర్తో కానీ సోప్ సొల్యూషన్తో కానీ దాన్ని క్లీన్ చేసిన తర్వాత అది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరనిచ్చి, అంటే కనీసం 1 రోజైనా గ్యాప్ ఇచ్చి ఆన్ చేసుకోవడం బెస్ట్. ఈ విధంగా మాయిశ్చర్ ట్రేసెస్ ఏమీ లేకుండా పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత ఆన్ చేసుకోవడం వల్ల ఏసీ తిరిగి ఎఫిషియెంట్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మరి మనం ఏసీని అసలే సర్వీసింగ్ చేయించకపోతే ఏమవుతుంది? కూలింగ్ తగ్గిపోతుంది. మనం సెట్ చేసుకున్న టెంపరేచర్ వరకు రూమ్ కూల్ అవ్వకపోవడం వల్ల కంప్రెసర్ రన్ అవుతూనే ఉంటుంది. దానివల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. దానివల్ల ప్రతి నెల మనం కరెంటు బిల్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అలాగే కంప్రెసర్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడడం వల్ల కంప్రెసర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏసీ త్వరగా రిపేర్కి వస్తుంది. ఒకసారి కంప్రెసర్ డ్యామేజ్ అయిందంటే దాని రిపేర్ ఛార్జెస్ కూడా వేలల్లో ఉంటాయి. మనం ఇలాంటి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవడం వల్ల కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు. సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు ముఖ్యంగా ఏసీ ఫిల్టర్స్లో డక్ట్స్లో డస్ట్ ఏమన్నా పేరుకుందేమోనని చెక్ చేయించుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేయించుకోవాలి. అలాగే ఏసీలో గ్యాస్ లీకేజ్ ఉంటే ఏసీ ఎంతసేపు నడిచినా రూమ్ చల్లబడదు. కాబట్టి సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు గ్యాస్ ప్రెషర్ కూడా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మన రూమ్కి సరిపోయే ఏసీని సెలెక్ట్ చేసుకోకపోవడం, అలాగే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు చేసే చిన్న పొరపాట్ల వల్ల కూడా కరెంటు బిల్ పెరిగే ఛాన్స్ ఉంది. మనం ఎలాంటి ఏసీని సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో చివరిలో కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకసారి చూసి డెసిషన్ తీసుకోండి.
అలాగే అన్ని కేటగిరీస్లో మార్కెట్లో అవైలబుల్లో ఉన్న బెస్ట్ ఏసీస్కి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఏసీని 24 గంటలు ఆన్లో ఉంచకూడదు. దానికోసం అవసరమైతే టైమర్ను ఉపయోగించండి. ఏసీని మధ్య మధ్యలో ఆఫ్ చేస్తుండడం వల్ల ఏసీ భాగాలన్నీ చల్లబడతాయి. తిరిగి మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఏసీ బెటర్గా పనిచేస్తుంది. మీరు వాడే ఏసీలో ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంటే దాన్ని ఉపయోగించుకోవడం వల్ల కరెంటు బిల్లు ఇంకా సేవ్ అవుతుంది. ఇంట్లోకి ఎండ రాకుండా కిటికీ అద్దాలని కర్టన్లతో కవర్ చేసుకోవాలి. వీలైతే కిటికీ అద్దాలని బయట నుంచి కూడా కవర్ చేసుకోవాలి. కర్టన్లతో కానీ లేకపోతే ఏదో ఒక రకంగా నీడబడేటట్టు చెక్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా నీడబడేటట్లు చూసుకుంటే రూమ్ ఇంకా త్వరగా చల్లబడుతుంది. అలాగే ఏసీ అవుటర్ యూనిట్ని కూడా ఎండలో కాకుండా నీడలో సెట్ చేయించుకోవడం బెస్ట్. ఇంకా ఏసీ వాడుతున్న రూమ్లో మెటల్ ఐటమ్స్ ఏవి లేకుండా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా తక్కువ ఉండేటట్లు చూసుకోవడం వల్ల రూమ్ త్వరగా కూల్ అవుతుంది, ప్లస్ కూలింగ్ కూడా ఎక్కువసేపు నిలుస్తుంది. మీకు ఏసీల గురించి కొత్తగా ఏమన్నా టిప్స్ తెలుసుంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఆడియన్స్ కూడా చూసి తెలుసుకుంటారు. నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.